నమ్మకం, నమ్మున్న దేవుడు, నా దేవుడిని ఆరాధించేవాడు. ఎట్టి పరిస్థితులు అనుకోవాలా అంటే నా తలంపులు ఎలా ఉండాలి, ఇహలోకంగా భౌతికంగా జీవించడం, ఏదో ఒక మంచి ఉద్యోగం చేయటం, మంచిగా జీవించడానికి తలంపులతో ఉన్నాను. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే మన తలంపులు తారుమారైన తర్వాత ఆలోచిస్తే దేవుని యొక్క ప్రణాళికలాగా ఉన్నదా. మన కూడా అంతే, మన పూర్వస్థితిని ఆలోచించడం. ఎప్పుడైనా మన సొంత ఇల్లు కట్టుకుంటాం అనుకున్నామా అంటే చెప్తాను దీన్ని బట్టి. ఎప్పుడైనా మన జీవితం ఎలా ఉండదనుకున్నామా? అనుకోలే. అనుకోకుండా చేసే దేవుని యొక్క తలంపులు. హల్లెలూయా. అందుకోసం అంటే ఆయన ఆశ్చర్య కరుడు, ఆలోచన కర్త, నిశ్చయుడు, సమాధాన బలవంతుడైన. బాగా చెప్తున్నారు ప్రజలు. హల్లెలూయా. చూసారా ఆయన అంటున్న మాట. ఆయనలో ఉన్న గుణలక్షణాలు ఏంటంటే ఈ రోజున మాట్లాడుతున్నాం ఉదయకాలంలో ఉపాసనలో మన తలంపు కూడా ఎలా ఉండాలంటే దేవునికి ప్రీతికరంగా ఉండాలి. అందుకోసం దావీదు నాకు చేస్తున్న ఫర్ ఎగ్జాంపుల్గా దావీదు ఊహించలా, ఇశ్రాయేలు ప్రజలు రాజు ఉంటారని గ్రహించలా, తన జీవితంలో ఎప్పుడు తలంచలేదు. కలిగిన భక్తితో జీవిస్తాం అనుకున్నాడు అంతే. తండ్రి చెప్పిన పని చేద్దాం అనుకున్నాడు అంతే. గొర్రెలు కాల్చుకునేవాడు, గొర్రెలు మేపేవాడు, అరణ్యంలో ఉన్నవాడు, తీసుకొచ్చేసి దేవునికి ఉద్దేశం ఏంటంటే ఉన్నతమైన స్థలంలో కూర్చోనగట్టున్నాడు. హల్లెలూయా. ఎందుకని, దేనికని ఆలోచిస్తే దావీదు తలంపులన్నీ కూడా దేవునికి ప్రీతికరంగా ఉన్నవి. దావీదు చేసే నడవడి కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉన్నది. ప్రజలో దావీదు కొన్న పనులన్నీ కూడా ఇష్టానుసారం చేస్తాడు దేవునికి. వారి కుటుంబంలో అన్నలు ఉన్నారు, ఆకుల వారిన మరి దావీదు మీద దేవుని మనస్సు పడినది. దావీదు కంటే బలవంతులు ఉన్నారు, దావీదు కంటే బలవంతులు ఉన్నారు. కానీ వారిలో భక్తి లేదు, వారిలో దేవుని యందు ప్రీతి అనేది లేదు, భయం లేదు, భక్తి లేదు. తలంపులు చూస్తే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవి. యెషయా కుటుంబంలో ఉన్న యొక్క ఆఖరివాడైతే ఉన్న దావీదు మీదకి దేవుని మనస్సు పడినది. ప్రజల్లో హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు చూశాడు. దేవుడు అందరూ పిలుస్తాడు, అందులో కోరుకున్న వారు కొందరని. దేవునికి ఇష్టానుసారం వారిని దేవుని యొక్క తలంపులతో నింపగలిగిన వారు ఉంటాడు. ప్రజల్లో అప్పుడు దావీదుని తీసుకెళ్లి సింహాసనకి అంటున్నమాట అన్నమాట. అంటే అయ్యా నేను ఈ పాటి వాడిని ప్రభువా, నేను ఎలాంటి వాడినయ్యా, నా స్థితి ఏంటి ప్రభువా, నన్ను ఈ విధంగా హెచ్చించడానికి, ఇశ్రాయేలు ప్రజలు రాజుగా నేను కాయటానికి నాకు జ్ఞానం లేకపోయినా, నాకు పరిపాలించే జ్ఞానము లేకపోయినా ఈ సింహాసనం మీద కూర్చుని పెట్టి నన్ను ఈ విధంగా చేశావంటే నీ తలంపులు చాలా ఉన్నతమైనది. మన పొజిషన్